హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీకు డైమండ్ షేప్ బుట్ట అనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందుకు నేను వీడియోస్లలో అప్లోడ్ చేసి ఉన్నాను, చూడండి. ఏంటంటే సిస్టర్స్ అడుగుతున్నారు, హెచ్చు తగ్గులు వస్తుంది మాకు, మీరు చూపించిన లెంత్లో రావట్లేదు బుట్ట అనేసి అడుగుతున్నారు. సో మీకు అందుకోసం అనేసి నేను ఈ వీడియో మొత్తం షూట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలతలు చెప్పమనేసి అడుగుతున్నారు. ఏంటంటే నేను పార్ట్ 1 పార్ట్ 2 అట్లా డివైడ్ చేసి అప్లోడ్ చేయటం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో అందుకోసం ఇంకొకసారి మెజర్మెంట్ చెప్పండి సిస్టర్ అనేసి అడిగారు. సో వారి కోసం అనేసి నేను మెజర్మెంట్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం 2 కలర్స్ అనేవి యాడ్ చేసుకున్నాము. అంటే క్రీమ్ కలర్ వైర్ ఒకటి, వైలెట్ కలర్ ఒకటి, అంటే వంకాయ పుత్త కలర్ అంటారు కదా, ఆ కలర్ ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను క్రీమ్ కలర్ వైర్ అలాగే వైలెట్ కలర్ వైర్ అనేది తీసుకున్నాను కదా. ఈ క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వైర్ వచ్చేసి 16 వైర్లు తీసుకున్నాను. ఈ 16 వైర్లు కూడా మనము కొలుచుకోవటము స్కేల్ తోటి కొలుచుకున్నాం ఫ్రెండ్స్. ఈ స్కేల్తో వచ్చేసి మనకి 8.5 ఫీట్స్ అనేవి తీసుకున్నాను. అంటే మనకు వచ్చేసి స్కేల్తో 8 సార్లు కొలిచి మళ్ళీ స్కేల్లో సగము ఒక అర్ధ ఇంచు తీసుకున్నట్లయితే సగం తీసుకున్నట్లయితే మనకు 8.5 స్కేల్ తోటి తీసుకోవాలి. 16 వైర్లు అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. క్రీమ్ కలర్ వైర్లు వచ్చేసి ఇక్కడ వచ్చేసి వైలెట్ కలర్ వైర్లు వచ్చేసి మనకు 28 వైర్లు, మొత్తం టోటల్ వచ్చేసి మనకు 44 వైర్లు అనేవి రావాలి. ఈ వైలెట్ కలర్ వైర్లు వచ్చేసి మనం 28 వైర్లు తీసుకున్నాం కదా. ఈ 8 వైర్లు వచ్చేసి 28 వైర్లు వచ్చేసి మనము స్కేల్ తోటి 9 ఫీట్స్, అంటే స్కేల్ తోటి 9 సార్లు కొలుచుకోండి. ఇంతవేళ లెంత్ తీసుకున్నట్లయితే నేను టేప్ తోటి ఇంతకు ముందు వీడియోస్లలో టేప్ తోటి కొలతలు చెప్పాను, కానీ మీకు ఎట్లా విన్నారో మరి ఏమో తెలియదు, కానీ హెచ్చు తగ్గులు వచ్చాయి. మీరు చూపించిన లెవెల్లో బుట్ట రావట్లేదు అనేసి అడిగారు. సో అందుకోసం నేను ఈ తాప స్కేల్ తోటి మీకు కొలతలన్నీ చెప్పాను ఫ్రెండ్స్. చూడండి, మనకు బుట్ట మొత్తం ఇలా ఉంటుంది. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మన క్రాస్గా అల్లుకుంటూ వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకు క్రాస్ డైమండ్ అనేది వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ. మీరు కనుక ఈ బుట్ట ప్రిపరేషన్ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను హ్యాండిల్స్ వచ్చేసి డబుల్ హ్యాండిల్స్ వేయలేదు, మామూలు హ్యాండిల్సే వేసాను 2 కలర్ తోటి. బుట్ట అయితే ఫైనల్గా ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, లోపల చూడండి మనకు డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకు ఈ వైర్లు అనేవి కనిపించకుండా ఇలా క్రాస్గా మనము వైర్లు లోపలికి దుర్చేసేయాలి. నేను వీడియో చేశాను, చూడండి. చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమందికి చేరుతుంది మన వీడియో అనేది. సో వాళ్ళు చూసి మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటారు కదా, అందుకోసం అడుగుతున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓన్లీ కామెంట్లో సిస్టర్స్ అడుగుతున్నారు, అందుకోసం నేను కొలతలని మళ్ళీ స్కేల్ తోటి చెప్తున్నాను. ఇంతకుముందుకైతే టేప్ తోటి చెప్పాను, అర్థం కాలేదనేసి అడిగారు. సో వారి కోసం అనేసి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. చూశారు కదా, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు వీడియోలో కూడా రాసి చూపించాను కదా. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.